డెమోక్రాట్స్ నుంచి వ్యతిరేకత, సొంత పార్టీ రిపబ్లికన్స్ నుంచి వ్యతిరేకత, అమెరికన్ కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత, వైస్ ప్రెసిడెంట్ నుంచి వ్యతిరేకత, వీటన్నింటి మధ్య ఒక ప్రెషర్ పెరిగిపోతుంది. అనేక దేశాల నుంచి ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం నేపథ్యంలో అనేక దేశాల నుంచి ప్రెషర్. దీంతో పాటుగా ఇది ఇలాగే ఇంకొక 2-3 వారాలు గనుక ఈ హర్మోజ్ జలసంధి ఇలాగే క్లోజ్ అయితే ఏం జరుగుతుందో తెలుసా? యూరప్, అమెరికా నిజంగా చిప్పబట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అని స్ట్రైట్గా చెప్పడంలో నేను ఏమాత్రం మొహమాట పడడం లేదు. నిజంగానే యూరప్, అమెరికా భయంకరమైన సంక్షోభ స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ ఆధారం వాళ్ళ మొత్తం ఆర్థికంగా డిపెండ్ అయ్యేది మొత్తం కూడా యూరప్, అమెరికా మొత్తం కూడా ఈ గల్ఫ్ దేశాల చమురు మీద మాత్రమే. కాబట్టి మొత్తంగా కొలాప్స్ అయ్యేలాంటి పరిస్థితి వస్తుంది. అలాగే ట్యాక్స్ పేయర్స్, అమెరికా ట్యాక్స్ పేయర్స్ కూడా మండిపడుతున్నారు. మేం కట్టిన డబ్బుతో ఇలా యుద్ధాలు ఇంకెన్నాళ్ళు చేస్తారు అంటూ మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇన్ని ప్రెషర్స్ మధ్య ఏం చేయాలో అర్థం కాక 4 గోడల మధ్యకి వెళ్ళి డోర్ పెట్టుకొని తలపట్టుకొని కూర్చున్నారు ట్రంప్. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఒక రకంగా. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి సరిగ్గా 3 రోజులకి 30 రోజుల్లోకి చేరుకుంటున్న యుద్ధం తరువాత ఆయనకి జ్ఞానోదయం అయిందో ఏం జరిగిందో తెలియదు కానీ అహం మొత్తం పక్కన పెట్టారు. తన అహాన్ని విడిచిపెట్టి 2 అడుగులు కాదు 4 అడుగులు వెనక్కి తగ్గారు. ఇప్పుడు ట్రంప్ తగ్గి ఒక టీంని తయారు చేశారు. ఆ టీం ఎవరు అంటే ఇది కూడా మగధా న్యూస్ మాత్రమే చెప్పింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మొన్నే మనం చెప్పాము.